ఎట్లా వస్తున్నాడు అంతులేని ఆ ధరణి పైన పోసిరి మూడు తెలుగు గడ్డలు అంతులేని ఆ ధరణి పైన పోసిరి మూడు తెలుగు గడ్డలు తెరువు తెరువే గాని తెరువుల నీళ్ళే లేవు నీళ్లు లేనిగా చెరువు బయటికి వచ్చిరి ముగ్గురు కాపు కొడుకులు నీళ్లు లేనిగా చెరువు బయటికి వచ్చిరి ముగ్గురు కాపు కొడుకులు ఒకరికి ఎట్టే లేవు ఇద్దరికి యువతమే లేదు ఎట్లు యువతం లేని కాపులు తున్నిరు మూడు దొయ్యాల పొలము దుక్కి దుక్కే గాని దుక్కిల మొలకే లేదు వడ్లు వడ్లే గాని వడ్లకు గడ్డే లేదు గడ్డి లేని ఆ వడ్డను వట్టుక వచ్చింది ఒక్క ఊరి కంట ఊరు ఊరే గాని ఈ ఊళ్ళ మందే లేరు ఊరు ఊరే గాని ఈ ఊళ్ళ మందే లేరు మనుషులు లేనిగా ఊరి కంట వచ్చిన ముగ్గురు కుమారులు వారికి కాళ్ళే లేవు ఇద్దరికి చేతులే లేవు కాళ్ళు చేతులు లేని కుమ్మరిలు చేసిన మూడు బాండువలంట ఒకదానికి అడిగే లేదు రెండిటికి అంచులే లేవు అంచులు అడుగులు లేని కుండలా వేసిన మూడు బియ్యపు గింజలు పోటీ ఉడకనే లేదు రెండు మిడకనే లేదు ఉడకని మిడకని అన్నం బేటికి వచ్చిరు ముగ్గురు అయ్యగారులు ఒకరికి నోరే లేదు ఇద్దరికి నోసలే లేదు ఒకరికి నోరే లేదు ఇద్దరికి అసలే నోరు నొసలు లేని వారికి ఇచ్చిరి మూడు పాని విడియములు ఒకరికి నవ్వులనే రాదు ఇద్దరికి ఉంచనే రాదు ఒకరికి నవ్వులనే రాదు ఇద్దరికి ఉంచనే రాదు గగనాల వీరనైనా దేవుడస్తా ఉన్నాడమ్మా భగవంతుడు లోకాల శంకరుడు అగో పుట్టు పుట్టు అంటే గుల్లకాడ పుట్టి గనగన గనగన గంటలు కొట్టి భవతి భిక్షాం దేహి అంటున్నాడు పరమశివుడు. భక్తి చూడాల ముందుగా కన్నతల్లి ఎరనాగదేవి పిల్లో రామ రామాని అంటున్నది పూజలు చేస్తున్నదయ్యా. ఆగో శివ శివాని అంటున్నది శివభంగుడు ఆ తల్లి ఎలా చేస్తున్నదో గన 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 గంటలు నాగము శంకురు నాగము ఆ తల్లి శౌరంధ్ర వెళుతున్నది ఓ రామ రామ. కన్నతల్లి ఎరనాగదేవి ఎవరికున్నది గుడి బయటికి అచ్చగాడ భిక్షగాడ వరదేశ సంగమో దాసరో వచ్చింది అనుకోని ఆ కన్న తల్లి పూజ బతుకు పెట్టి గుడి బయటికి వచ్చి చూసే వరకు 90 ఏళ్ళ పెద్ద మనిషి సంగమయ్య కనబడుతున్నాడు ఎరనాగదేవికి. అమ్మవారు చూడు ఆ తల్లి ఎరనాగదేవి 20 ఏళ్ళ ఈ పెద్ద మనిషిని చూసి అయ్యా సంగమదేవరా అయ్యా రాము సంగమయ్య సంగమయ్య
వచ్చినావే సంగమయ్యో అయ్యో పడుబడి సంగా నా ప్రణలింగా పడుబడి సంగా నా ప్రణలింగా అయ్యా నా చింతానా నువ్వు వల్ల పడ్డావు రాజ్యం ఎక్కడా దేశం ఎక్కడా నీ రాజ్యం ఎక్కడా దేశం ఎక్కడా ఎందుకోరగాని బిడ్డ నా వీడో ఈ పాడబడ్డ గుళ్ళలో నా వీడ నువ్వు పూజ కట్టినావు నా వీడో నేను నీ పూజ వచ్చినాను నా వీడ ఈ గుడిగాడికి వచ్చినాను నా వీడో నీకు వచ్చినట్టు బాలమ్మ నా వీడ నువ్వు నాతోని చెప్పరాదు నా వీడో బిడ్డ మొత్తం 10 మందితో చెప్పుకోవాలి పైసలు ఉంటే మీరు పెట్టుకోవాలి అవును బిడ్డ అయ్యా వారి కడికి దగ్గర బాగా 12 ఆవిడ ఊరు మహారాజు అంటే శివగారికి గుడి పట్టుకుని ఉన్నవయ్యా నా బయట ఉన్నాడు 20 కోటయ్యా తైవారు నా పేరు నాగదేవి నా గర్భాన్ని ఉంచింది 7 కొడుకులు 7 కొడుకుల తోట బిడ్డ కావండు అని ఈ పాడబడ్డ గుడిలో నా సంగమయ్యా నేను పడిపాడి పూజలయ్యా సంగమయ్యా నేను పూజల ఎత్తడున్నా సంగమయ్యా ఓ తండ్రి సంగమదేవరా సాక్షాత్తు పరమశివుడి తిరువచనం తండ్రి నా కడుపులో బలాడి ప్రేమ ఇంటికి పోత తండ్రి అందుకే రాజనకుడు మూత పెట్టి వచ్చిన నీ కొరకే ఒకవేళ ఓ బిడ్డ నాగదేవి నీ కడుపులో మనమంతా బండ తెచ్చుకోవాలి మనమంతా బండ అంటే ఇప్పటిలో తెలియదు మనమంతా బండ అంటే 8 కిలోల బండ తీసుకొచ్చి నీ కాళ్ళ కాడ పెట్టుకోని నా సిరుసు వర కొట్టుకొని నా ప్రాణం తీసుకుంటానయ్యా నువ్వు సత్తనంటున్నవేమే వీడో చచ్చిపోయినాక ఇంటికి పోయి 25 మంది బిడ్డల గంటవా నా బిడ్డ నేడు సత్య సాధించేదే ఉన్నది బిడ్డ బతుకుండి కొట్లాడు అన్నాడు భగవంతుడు సత్తనన్న మాట నీ నోటికి ఎట్లొచ్చిందే నా బిడ్డ ఎలనాగా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టములకెళ్ళి ఇక్కడ తేరి బయట పడ్డప్పుడు ఈ మానవ జన్మకర్తము అన్నారు సత్య సాధించేదేం లేదు బిడ్డ బతుకుండి కొట్లాడాలే చచ్చిపోయినోళ్ళు ఎవరు కనబడుతున్నారు ఇవాళ ఈ చందనాపూరు గ్రామము లోపల మేకల వారి ఇళ్ళ చూడు ఆ మల్లన్న 9 రోజులైతున్నది నాకు 6 బిడ్డలు 6 బిడ్డల తోడ నాకొక్క కొడుకు నేనే మారాదుననుకున్నాడు ఆ కన్న తండ్రి తనెళ్ళిపోవంగా కొడుకులు అడ్డం వచ్చిండ్రా కోడళ్ళు అడ్డం వచ్చిండ్రా బిడ్డలు అల్లుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరన్నా అడ్డం పోయిండ్రా అని బిడ్డ బతుకున్నప్పుడే భూములున్నాయి జాగలున్నాయి మేడలున్నాయి మిద్దలున్నాయి అని కొట్లాడుతారు ఈ బొందిలకెళ్ళి ఈ ముత్తవంత ప్రాణం తుస్సు అన్నదనుకో ఈ చెత్తను కుక్కగానది నక్కగానది బిడ్డ పొద్దుగంగా మనిషి చచ్చిపోతే పొద్దుక్త సందపీనిగా తెల్లారితో పాష్పీనిగా తెల్లందాక ఎవడాడు వాళ్ళరా పట్టూరు అంటారు ఇప్పుడు జేసీబీ తెస్తారు పోకలేని తెస్తారు పొక్క తోడతారు అలా వారేసత్తాండ్రు కానీ ఆత్మగల్లా మల్లన్న కడుపులో పుట్టిన బిడ్డలు ఇవాళ మా తండ్రి చిన్న కర్మ తిన్నది తాగింది ఎవరు చూడరారు మా తండ్రికి కథ అంటే ఇష్టమా అని వాళ్ళ ఈ కథ ఈ కాలక్షేపం ఎప్పివేస్తున్నారు ఆత్మగల్లవాడు ఆ తండ్రి మల్లన్న వేరనాడు 6 బిడ్డలు 6 బిడ్డలకెళ్ళి తన కళ్ళ ముంగట ఓ బిడ్డను దాచుకున్నాడు 6 అల్లుళ్ళకెళ్ళి ఒక అల్లుణ్ణి దాచుకున్నాడు ఆ తండ్రి మల్లన్న శివల్ల బిడ్డ వేనతోవా అల్లుడు వేనతోవా
ఆ తండ్రి మల్లన్నకు దొరికెనా అయ్యయ్యో. ఆ తండ్రి ప్రాణాలు వేనాడు బిడ్డలు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు కొడుకు కోడలు ఆ కన్న తండ్రి వీరవాడి ఓ దేవుడు ఆ కన్న తండ్రి వీరవాడి ఓ దేవుడా నానా ఓ బాబు మల్లయ్యో నువ్వు ఎక్కడెళ్ళిపోతువయ్యా ఓ నాయను నీది బంగారు రూపమయ్యా ఓ నాయన ఇక పండల్ల కలిసినాదా మల్లయ్యో నువ్వు ఇల్లెళ్ళి పోవంగా ఓ నాయన నీ ఇల్లు చిన్న పోయినది మల్లయ్యో నువ్వు వాడల్లి పోవంగా ఓ నాయన నీ వాడ చిన్న పోయినది ఓ నాయనో ఇక 9 రోజులాయే ఓ నాయన నీ రూపం కనబడతలేదు మల్లయ్యో నీ మాట వినబడతలేదు ఓ నాయన నాకు కొడుకు అని ఓ నాయనో నాకు 6 బిడ్డలని ఓ నాయన నువ్వు సంబురా పడ్డవయ్యా ఓ నాయనో నీ బిడ్డలా వచ్చినావే ఓ నాయన నీ బిడ్డలా వచ్చినావే ఓ నాయను నువ్వు మాట్లాడుకోదురావే ఓ నాయన నీకు బిడ్డ రావే బిడ్డు బిడ్డ రావే బిడ్డ బిడ్డ శారదవ్వ బిడ్డనే కుమారి బిడ్డనే రాజేశ్వరి బిడ్డనే పద్మవ్వ బిడ్డ రాజీతవ్వ బిడ్డనే లక్ష్మవ్వ బిడ్డనే లావణ్యో నేను పోతా ఉండు వెళ్ళిపోతా ఉండు ఒక్కనాడు బిడ్డో సదన సంపాదెబ్బ కొట్టాలేదు నచ్చినోట మాట మిమ్మల్ని తిట్టాలేదు రేపు రేపటి కల్లా పండుగ వచ్చిన నాడు వచ్చిన నాడు బాబు లేడని వీడు ఎడవకుండ్రే వీడు చిన్న నేను రానే వీడు చిన్న నేను రానే వీడు తవ్వ వీడు నాకు దొరికినాడి రాను తవ్వని వీడు నాకు లేకపోయే నేను పోతున్న కొడక నా కొడుకు ఇక నేను వెళ్ళిపోతా ఉన్నా నా కొడక నా కొడక సాయి కుమారు కొడక నేను వెళ్ళిపోతున్నా నా 6 బిడ్డల తోడ నాకొక్క కొడుకు అని కొడక నిన్ను బాల వీధి మీగడోలే నా కొడుకు నిన్ను పౌరంగా దాదుకున్నా నా కొడక నిన్ను పెరుగు వీధి మీగడోలే నా కొడుకు నిన్ను ప్రేమతోని దాదుకున్నా నా కొడక కొడగరా నా కొడక కొడగరా సాయన్న నేను పోతా ఉన్నా వెళ్ళిపోతా ఉన్నా పండగత్తర కొడక అమ్మవత్తర కొడక కొడముట్టినోళ్ళు అక్కలత్తర కొడక అమ్మగారు ఇల్లాలి ఆశపాడి కొడక ఆడి బిడ్డాలస్తే వచ్చినోట మాట మాటలంటారు కొడక ఇంటి ఆడ బిడ్డ చెట్టు కడతారు కొడక గుడ్డ కడతారు కొడక ఎల్లువాను ఉంటే చీర పెట్టురా కొడక ఎల్లువాను లేకుంటే నువ్వు చేతులు పెట్టి పళ్ళు మొక్కుర కొడక పిల్లవాళ్ళు అయినా పెద్దవాళ్ళు బావలో బావలొచ్చిన నాడు
తలబెట్టి కాళ్ళు మొక్కుర కొడక నీకు బుద్ధి జ్ఞానం ఎప్ప నా కొడక నేను భూమి మీద లేకపోతే నా కొడక మేకల ఇంటిలో నా కొడక నా పేరు మాయవట్టే నా కొడుకు ఓ బిడ్డ శారదవ్వ నా అల్లుడా మల్లేషు నా బిడ్డ కుమారి నా అల్లుడు ఓదన్న ఇల్లు కట్టుకున్న కాడ నేను ఇల్లు కట్టుకుంటున్న బిడ్డో ఓ బిడ్డ రాజేశ్వరవ్వ నా అల్లుడా సారన్న నా బిడ్డ పద్మవ్వ నీతోవ నాకు దొరికింది వాళ్ళు రవన్న నా బిడ్డ రజితవ్వ ఓ బిడ్డ లక్ష్మవ్వ నా అల్లుడ రవీందరు నా బిడ్డ లావణ్య నా అల్లుడ రమేషు ఓ బిడ్డ కనకవ్వ నా అల్లుడ కనకన్న నా కొడక సాయి కుమారు కోడల స్వప్నవ్వ నేను వెళ్ళిపోతున్నా నా భార్య మల్లవ్వను మీ కప్ప చెప్పిపోతుందనే బిడలాట మీరు నన్ను చూసుకున్నట్టు బిడ్డలాలో మీరు తల్లిని చూసుకోండి బిడ్డలాలా నన్ను అరుచుకున్నట్టు నా కొడక నువ్వు తల్లిని అరుచుకోరా నా కొడక నేను నీకు నమ్మి పోద ఉన్నా సాయన్ను ఓ బామా మల్లవ్వ నేను వెళ్ళిపోతున్ననే బామా ఓ బామా మల్లవ్వ బామా నేను వెళ్ళిపోతా ఉన్నా మల్లవ్వ మనది మూడు ముళ్ళ బంధమే ఓ బామా 7 అడుగులను బంధమమ్మా నా భార్య నేను ఎడవాసిపోతా ఉన్నా మల్లవ్వ మన సంసార జీవితంలో ఓ బామా మనకు ఒక్కనాడు లొల్లి లేదే మల్లవ్వ ఇక ఒక్కనాడు జగడమన్నాలే బాయనా అందుకొరకే అంటారు వలాల లంగకు దొంగకు నూరేండ్ల ఇష్యు అయినోళ్ళకి అర్ధాయిషు అన్నారు గుడి లోపల దేవుడు ఉంటేనే గుడి శృంగారం అన్నారు బడి లోపల పంతులు ఉంటేనే బడి శృంగారం అన్నారు ఇంటి లోపల ఇద్దరాలు మొగలుంటేనే ఇల్లు శృంగారం అన్నారు వలా మోతుకులు లేని అడివెటు వంటిదో మొగోడు లేని ఇల్లటు వంటిదంటారు భర్తతోనే భార్యకు సుఖము భార్యతోనే భర్తకు సుఖము భార్య లేని మొగోనికి బాధలు ఎక్కువ ఉంటాయి భర్త లేని ఆడోళ్లకు బదనాములు ఎక్కువ ఉంటాయి ఆట నేను పోద ఉన్నా మనవరాళ్ళు ఇక నేను వెళ్ళిపోతా ఉన్నా మనవళ్ళు మనవల్ల ప్రేమకు మనవరాళ్ళ ప్రేమకు నోసుకున్న తండ్రి చూడు నా 6 బిడ్డలు నాకొక్క కొడుకు అని సంబరపడ్డాడు ఇవాళ అకాల మరణం అందిండు 9 రోజులైతుంది ఆ బిడ్డలు ఆ కొడుకు ఆ తండ్రి పాట పాడుతున్నారు బిడ్డ నువ్వు సత్తనన్న మాట కాదే ఎలాగా నీ నోటిగట్ల వచ్చినది నా భార్య నువ్వు ఇప్పుడన్న మాట కాదే నా బిడ్డో నువ్వు మళ్ళా మాట్లాడవోకు ఎలాగా బిడ్డ నీ భక్తి చూసి నీ కడుపు లోపల కొడుకులతో అడవిల్ల సంతాన బలం పట్టుకోనే వచ్చిన ఓ తండ్రి జంగమయ్యా నువ్వు సంతానం ఇయ్యకపోతే మడువంత బండ తెచ్చుకొని నా పాదాల కాడ పంతవల కొట్టుకొని ప్రాణం తీసుకుంటానన్నావు నువ్వు సత్తనన్నందుకని నీకు సంతానం ఇచ్చగాని ఇక నీకు బిడ్డ పుట్టినాక నా బిడ్డ ఎన్ని బాధలకైనా ఎన్ని కష్టాలకైనా ఓర్చుకుంటా తండ్రి నా చేతిలో చేసినట్టయితే
కాళ్ళు దగ్గర పెట్టు నా వీడో రెండు చేతులు జోడి బిడ్డ నా వీడో నువ్వు కాకోల కళ్ళు ముయ్యే నా వీడ నువ్వు పిట్టోల నోరు తెరవేనా కూరగాయల మీద ఎంత పచ్చనో చూడు గవలాలా నోరు తెరువు అనగానే గ్యాస్ నుండి బంద్ అయింది ట్రాక్టర్లలో డీజిల్ వస్తుకునే గౌర తెలిసినట్టే జరుగుతాను నోరు మంచిగానే జరుగుతున్నావు కానీ బిడ్డ చక్కగా చూస్తే సంతానం ఎత్తియాల మీదికి చూడు ఇవి మీదికి చూడగవలాల ఎందుకంటే అనుభవము ఏం అనుభవం అంటే మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం శివలింగపురం కథకు వేనం గిదే ఎండాకాలము వాళ్ళు టెంట్ వేయలేదు యాప చెట్టు కిందనో చింత చెట్టు కిందనో బల్లలు వేసిర్రు ఆ చెట్టు మీద కోళ్ళు అన్నీ మీద చూసుకోలేదు ఈమె గిట్లనే నోరు తెలిసింది ఆ కోడి పాడుగా తురుక్కున్నది చక్కగా వచ్చింది అవ్వ నోట్లనే పడక దేవుడే ఇచ్చిన అనుకొని సపరించి సగం మింగింది సగం ఉంచింది బిడ్డ మేకలలో ఆడి బిడ్డలు మంచిగా టెంట్ వేసిర్రు నడి రోడ్డు మీద బిడ్డ ఇక నీకేం బాధ లేదు కొద్దిగా ఆడి బిడ్డను తాగదోళ్ళంటూ తాగదోలుతారు పట్టు అన్నాడు శుక్రవారం నాడు చక్కని గడియల్లరా దేవుడు దంగమయ్యా ఎడుగురు కొడుకులా తోడా బిడ్డప్పనవలో ఓడే కడుతున్నాడా సప్పట్లు